బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. 18వ లోక్సభ స్పీకర్ ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవిపై ఎన్నిక జరగబోతుంది. ఇంతవరకు ఏకాభిప్రాయంతో విపక్షాలు ప్రతిపక్షాలు కలిపి స్పీకర్ ను ఎన్నుకునేది. కానీ ఈ పదవి కోసం ఈసారి ఎన్డీఏ తరఫున మాజీ స్పీకర్ అదేవిధంగా రెండోసారి ఆయనను ఓం బిర్లాను స్పీకర్ గా ఎన్నుకునేందుకు వాళ్ళు ఆయన ఎంచుకున్నారు. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ సురేష్ అయితే ఎన్నిసార్లు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ఎంపీగా. సో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు దీనిపైన ఎన్నిక ఉంటుంది. సో నిన్న ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించారు, కానీ కుదరకపోవడంతో స్పీకర్ ఎన్నిక సాధ్యమైపోయింది. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు పై ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల విషయంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ మల్లికార్జున ఖర్గేకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ విజ్ఞప్తి చేయగా డిప్యూటీ సీఎం స్పీకర్ పైన వాళ్ళు మాకు ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. కానీ దానికి అధికార పక్షం దానికి అనుకూలంగా లేకపోవడం సో ఈ ఎన్నిక తప్పని అయింది. సో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన ఎంపీలకు విప్పు జారీ చేస్తే ఖచ్చితంగా హాజరు కావాలి, ఎవరు బయటికి వెళ్ళొద్దు, సభ వాయిదా పడే వరకు అందరూ సభలోనే ఉండాలంటూ వాళ్ళకు విప్పు జారీ చేసింది. సో అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలు కూడా ఏదైతే బీజేపీ కానీ ఎన్డీఏలో ఉన్న మిగతా భాగస్వాములు ఎవరు బయటికి వెళ్ళి తప్పకుండా ఓటు వేయాలంటూ వాళ్ళకు సూచించింది. అదేవిధంగా ఓం బిర్లాకు రెండోసారి ఛాన్స్ ఇస్తూ ఇది ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. మొత్తం 293 సభ్యులు ఎన్డీఏకు ఉంటే 233 ఇండియా కూటమి, 17 మంది తటస్థంగా ఉన్నారు. సో కాబట్టి గెలుపు లాంఛనంగా ఎన్డీఏ ఉంటుందంటూ ఎన్డీఏ వర్గాలు తెలుస్తున్నాయి. సో ఇండియా కూటమి కూడా అంతే ధీమాగా ఉంది. సో 293 సభ్యులు ఉన్న ఎన్డీఏకు కేవలం 271 ఓట్లు వస్తే అయితే గెలిచినట్టు ఉంటుంది. కాబట్టి ఎన్డీఏకు 273 సభ్యులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువగా పడే ఛాన్స్ ఉన్నట్టు ఎన్డీఏ వర్గాలు చూస్తున్నాయి. సో ఓవరాల్ గా గతంలో 1952లో మొదటిసారి స్పీకర్ ఎన్నిక జరగా ఆ సమయంలో విపక్షాలు పట్టుపడడంతో అప్పుడు ఎన్నిక జరిగి మళ్ళా దాదాపు 52 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతుంది. సో 2004, 2009లో విపక్షాలకే అప్పుడు ఉన్న బీజేపీ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో కాబట్టి ఆనవాయితీ ప్రకారం అది మాకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. సో కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గలేదంటూ అధికార పక్షం ఉంది. కాబట్టి మరి స్పీకర్ ఎన్నిక అయితే కంపల్సరీ అయింది కాబట్టి 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరి స్పీకర్ ఎన్నిక దాదాపు 1 గంట సేపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎన్నిక తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మాత్రం తెలిసే అవకాశం. థ్యాంక్ యూ అశోక్.